పులివెందుల పేరు చెప్తేనే రాజకీయంగా వైబ్రేషన్స్ వస్తాయి. పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి పెట్టని కోట. అటువంటి చోట ఇప్పుడు జెడ్పీటీసీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కురుక్షేత్ర సంగ్రామమే జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య అభ్యర్థి కావడంతో మరింత పట్టుదలగా పనిచేస్తున్నారు. పులివెందుల జగన్ సొంత ఇలాకా కావడంతో రాష్ట్ర స్థాయి టీడీపీ పెద్దలు సైతం ఫోకస్ పెట్టారు. దాంతో ఎటు చూసినా పులివెందుల జెడ్పీటీసీ అన్నది ఆషామాషి ఎన్నిక కాదంటున్నారు. వైసీపీకి ఇప్పుడు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలు నిజంగా చావోరేవో అన్నట్లుగా ఉన్నాయి. నేరుగా జగన్ ఇమేజ్ కి అగ్ని పరీక్ష పెట్టనున్నాయి. పులివెందులో ఒక చిన్న జెడ్పీటీసీకి ఇంత అలచడి అల్లరి చేస్తారని వైసీపీ అధినాయకత్వం కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయవచ్చు. కానీ పులివెందుల అంటే మామూలుది కాదని వారికి తెలుసు. అందుకే ఇంతటి ప్రతిష్టగా తీసుకుంటున్నారు. మరోవైపు చూస్తే పులివెందులలో అంతా వైసీపీకి ప్రతికూలత కనిపిస్తోంది. అక్కడ నాయకులు బయటకు రావడానికే భయపడే వాతావరణం ఉంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీకే గాయాలయ్యాయి. ఇక సామాన్య నేతల పరిస్థితి ఏముంది అనే చర్చ ఉంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తాము ఓటమి పాలవుతామనే భయంతోనే ఇలా అధికార కూటమి చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ జరుగుతుంది చూస్తే ఇది ఎన్నికల రాజకీయం, వ్యూహాలు ఇలాగే ఉంటాయంటున్నారు. వాటిని తట్టుకుని గెలవాలి లేదా వదిలేయాలి అన్నదే అంటున్నారు. ఇక వైసీపీ ఇద్దరు నేతల మీద తన భారాన్ని అంతా మోపుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిల మీదనే బాధ్యతలు ఉంచింది. అయితే ఈ ఇద్దరి విషయంలో క్యాడర్ ఎంతగా మమేకమై పనిచేస్తుందన్నది చర్చగా ఉంది. ఈ ఇద్దరి నేతల్లో ఒకరి మీద వివేక హత్య కేసులు ఆరోపణలు ఉంటే మరొకరి విషయంలో నిన్నటిదాకా టీడీపీలో ఉండి వచ్చారన్న చర్చ ఉంది. ఈ ఇద్దరు నాయకులు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నారన్నది మరో ప్రశ్నగా ఉంది. అన్నింటికంటే ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశం అవుతోంది. వివేకాకు పులివెందులలో ఎంతో అనుబంధం ఉంది. ఆ హత్య కేసుని ప్రత్యర్థులు కావాలని కెలుకుతున్నారన్నది రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్థిగా బరిలో ఉండడం, దాంతో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో ముందు నుంచి ఒక పథకం ప్రకారం టీడీపీ వ్యవహరిస్తోంది. దానికి తోడు అంగబలం అర్ధబలం కూడా ఆ వైపు నిండుగా ఉన్నాయి. దాంతో మొత్తానికి మొత్తం పార్టీ నేతలు మోహరించేశారు. పులివెందులలో పసుపు జెండా ఎగరాలన్న కసితో పనిచేస్తున్నారు. వ్యూహాలను సైతం చాలా గట్టిగానే అమలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలో నువ్వా నేనా అన్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ వైపున అభిమాన జనం ఉన్నా వారు బయటకు రాలని స్థితిలో ఉన్నారు. పులివెందులలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ వస్తున్న వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పునరాలోచన చేస్తుందా అన్నదే చర్చ. గెలుపు కోసం సర్వం ఒడ్డుతున్న టీడీపీ వైసీపీని పూర్తిగా ఇబ్బందుల్లో పెడుతోందంటున్నారు. ఎన్నికలు ఈ నేపథ్యంలో జావుగా జాగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. దాంతో పులివెందులలో విధ్వంసం సాకుగా చూపించి ఎన్నికలను బహిష్కరించాలని వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది.